పాకిస్తాన్ 5 ముక్కలవుతుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి 2 ముక్కలయ్యే సూచనలు మాత్రం స్పష్టంగా గోచరిస్తున్నాయి. బలూచిస్తాన్ విముక్తి పోరాటం ఇప్పటికే పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లకు నిద్ర లేకుండా చేస్తుంది. దాడుల విషయంలో పాకిస్తాన్ ఆర్మీపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ పైచేయి సాధిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ దురాగతాలను ఎక్కడికక్కడ తిప్పికొడుతుంది. ఇప్పటికే వందలాది పాకిస్తాన్ సైనికులను బిఎల్ఏ సైన్యం మట్టుబెట్టింది. వరుస దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం పరుగులు తీస్తోంది. ఓవైపు దాడులతో పాకిస్తాన్ జిహాదీ సైన్యాన్ని ముప్పతిప్పులు పెడుతూనే మరోవైపు అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టేందుకు బలూచీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా బలూచిస్తాన్ ప్రభుత్వంలో మాజీ మంత్రి, బలూచిస్తాన్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ తారాచంద్ బలూచ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. బలూచిస్తాన్ విముక్తి పోరాటానికి భారత్ నైతిక, రాజకీయ, దౌత్యపరమైన మద్దతు ఇవ్వాలని కోరారు. ఢిల్లీలోని ప్రధాని కార్యాలయానికి నేరుగా పంపిన 2 లేఖల్లో డాక్టర్ తారాచంద్ అనేక విషయాలను వెల్లడించారు. బలూచిస్తాన్ సమస్యపై భారత నాయకత్వం తొలి దశలోనే శ్రద్ధ చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా 2016 ఆగస్టు 15న ఎర్రకోట ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా హింసకు గురవుతున్న బలూచ్ జనాభాలో మోదీ వ్యాఖ్యలు ఆశను రేకెత్తించాయని కొనియాడారు. 1948లో బ్రిటిష్ వారు పాకిస్తాన్ విడిచిపెట్టిన తర్వాత బలూచిస్తాన్ను బలవంతంగా పాకిస్తాన్లో చేర్చిన చరిత్రను ప్రధాని మోదీకి రాసిన లేఖలో వివరించారు. దీనిని డాక్టర్ చంద్ క్రూరమైన ఆక్రమణగా అభివర్ణించారు. రావల్పిండి ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ లో పాకిస్తాన్ సైనిక సంస్థ మద్దతు ఉన్న జిహాదీ సైన్యాలు చేసిన అరాచకాలను బలూచ్ ప్రజలు తిప్పికొట్టారని లేఖలో పేర్కొన్నారు. జిహాదీ సైన్యం పాలనలో వేల మంది బలూచీలు అదృశ్యమయ్యారని, హింసను ఎదుర్కొన్నారని, కొన్ని వేల మంది మరణించారని, దాడులు భరించలేక వలసలు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న బలూచ్ జాతీయ విముక్తి ఉద్యమాన్ని అణచివేయడానికి జరుగుతున్న కుట్రలో భాగంగానే పాకిస్తాన్ జిహాదీ సైన్యం దాడులు చేస్తుందన్నారు. మరోవైపు బలూచిస్తాన్లో చైనా ఉనికి ముప్పుగా పరిణమించిందన్నారు తారాచంద్. బలూచ్ జాతీయ విముక్తి ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు లభించకపోవడం పట్ల ఆయన నిరాశ వ్యక్తం చేశారు. ఆక్రమిత బలూచిస్తాన్లో పాకిస్తాన్ చేస్తున్న దురాగతాలను భారత మీడియా తప్ప ప్రపంచ మీడియా ఎత్తిచూపడం లేదన్నారు. బలూచిస్తాన్లో జరుగుతున్న దారుణ పరిస్థితుల గురించి అంతర్జాతీయ సమాజానికి అవగాహన పెంచడంలో భారత్ ప్రముఖ పాత్ర పోషించాలని తారాచంద్ బలూచ్ కోరారు. అంతర్జాతీయ స్థాయిలో నైతిక, రాజకీయ మద్దతు లేకపోతే పాకిస్తాన్, దాని మిత్ర దేశాలు బలూచీలను తీవ్రంగా అణిచివేస్తాయని అన్నారు. బలూచిస్తాన్లో సమృద్ధిగా ఉన్న సహజ వనరులు, వ్యూహాత్మక తీర ప్రాంతం, ప్రాంతీయ స్థిరత్వానికి కీలకంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. స్వతంత్ర బలూచిస్తాన్ భారతదేశంలో శాంతిని ప్రేమించే ప్రజలకు మేలు చేస్తుందన్నారు తారాచంద్. ఇక సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని తారాచంద్ కొనియాడారు. ఇది పాకిస్తాన్ పీచమనచడంలో తీసుకున్న సాహసోపేతమైన చర్యని అభివర్ణించారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని పాకిస్తాన్ జిహాదీ జనరల్స్ ను హెచ్చరించిన మోదీ సాహసాన్ని ప్రశంసించారు. బలూచ్ ప్రజలు భారత ప్రభుత్వం వైపు ఆశతో చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు డాక్టర్ తారాచంద్ బలూచ్. ఇప్పటికే బిఎల్ఏ దాడులతో బిక్కచచ్చిపోతున్న పాకిస్తాన్ సైన్యానికి డాక్టర్ తారాచంద్ రాసిన లేఖ పాకిస్తాన్ పాలకులు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓవైపు ఆపరేషన్ సింధూర్ ఉధృతంగా సాగుతున్న సమయంలోనే బలూచ్ తిరుగుబాటుదారులు భయంకరమైన దాడులతో పాకిస్తాన్ సైన్యాన్ని వణికించారు. దీంతో పాకిస్తాన్ సైన్యం బలహీనతలు బయటపడ్డాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో పాకిస్తాన్ సైన్యం మీద ఒకే రోజు 6 సార్లు దాడులు జరిగాయి. భారత్ వైమానిక దాడుల నేపథ్యంలో బలూచిస్తాన్ ప్రాంతంలోని పాకిస్తాన్ సైనిక దళాలను భారత్ తూర్పు సరిహద్దు ప్రాంతాలకు తరలించింది. దీంతో అక్కడ పలుచబడిన పాక్ సైనిక దళాల మీద బలూచ్ తిరుగుబాటుదారులు విరుచుకుపడ్డారు. ఇదే అదునుగా బిఎల్ఏ ఆపరేషన్ హెరాఫ్లో భాగంగా 51 కంటే ఎక్కువ ప్రదేశాల్లో పాక్ సైన్యం మీద 71కి పైగా దాడులు చేసింది. బలూచిస్తాన్లోని చాలా నగరాలను స్వాధీనం చేసుకున్నామని, హైవేల మీద చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని బిఎల్ఏ ప్రకటించింది. బలూచిస్తాన్, సింధ్ ప్రావిన్స్ ను కలిపే ప్రధానమైన జాతీయ రహదారి N65 తమ ఆధీనంలోకి వచ్చిందని వెల్లడించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని పలు ప్రభుత్వ కార్యాలయాలను కైవసం చేసుకున్నామని ప్రకటించింది. చక్కటి సమన్వయంతో చేసిన ఆ దాడులు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. బలూచిస్తాన్లోని పాకిస్తానీ సైనిక దళాలను కేవలం కొద్ది కాలమైనా ఇతర ప్రదేశాల్లో మోహరిస్తే పాకిస్తాన్ బలహీనపడిపోతోందని నిరూపితమైంది. ఈ దాడులతో బిఎల్ఏ సైనికులు తమ విస్తృతిని, సామర్థ్యాన్ని, సంక్లిష్టమైన దాడులు చేయగల సమర్థతను మరోసారి ప్రదర్శించగలిగారు. పాకిస్తాన్ ప్రభుత్వ బలగాలు, భద్రతా దళాలు, నిఘా వ్యవస్థలు దాదాపు అన్ని బలూచిస్తాన్లో ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అన్నిటికీ బలూచిస్తాన్లో ఉనికి ఉంది. వాటిలో ప్రధానమైంది సైనిక బలగాల విభాగం. పాకిస్తాన్ ఆర్మీ 12 కార్ప్స్ ప్రధాన కార్యాలయం క్వెట్టాలో ఉంది.
బలూచిస్తాన్లో రక్షణ బాధ్యతలు ఆ విభాగానివే. దానిని ఒక 3 స్టార్ జనరల్ లీడ్ చేస్తున్నారు. అతనే సదరన్ కమాండ్కు కమాండర్గా వ్యవహరిస్తారు. ఇక పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు బలూచిస్తాన్లో 4 బేసులు ఉన్నాయి. క్వెట్టాలోని సముంగ్లీలో ఉన్న స్థావరం 31వ ఫైటర్ వింగ్ కేంద్ర స్థానం. అలాగే పాక్ నౌకా దళానికి కూడా బలూచిస్తాన్ ప్రావిన్స్లో అరేబియా సముద్రంలో 4 నేవల్ బేసులు ఉన్నాయి. పశ్చిమ బలూచిస్తాన్లోని గ్వాదర్ డీప్ వాటర్ పోర్టు ప్రధానమైన నేవల్ బేస్ ఉంది. కరాచీ తర్వాత పాకిస్తాన్లో 2వ అతిపెద్ద ఓడరేవు అదే. పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ 3వ బెటాలియన్ కూడా గ్వాదర్లోనే ఉంది. జివానీ, బర్మరా, పస్నీలో మరో 3 చిన్న నేవల్ బేసులు ఉన్నాయి. అంతేకాకుండా పాకిస్తాన్ నిఘా వ్యవస్థకు కూడా అతిపెద్ద కార్యాలయం బలూచిస్తాన్లోనే ఉంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో ప్రధాన భాగం క్వెట్టాలోనే ఉంది. ఐఎస్ఐకి చెందిన జాయింట్ సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో సైందక్ గ్వాదర్లలో సిగ్నల్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ స్టేషన్స్ నిర్వహిస్తుంది. సైందక్ కేంద్రం పశ్చిమ సరిహద్దును కవర్ చేస్తుంది. గ్వాదర్ కేంద్రం ఒమన్ అఖాతంలోని నౌకా మార్గాలను కవర్ చేస్తుంది. ఐఎస్ఐతో పాటు ప్రతి సంస్థకి మిలిటరీ నిఘా వ్యవస్థలు ఉన్నాయి. వాటన్నిటినీ కలిపి సమిష్టిగా ఎంఐ అంటారు. పాక్ ప్రభుత్వపు ఆ బలగాలకు తోడు పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ నియంత్రణలో బలూచిస్తాన్ పోలీస్, ఫ్రాంటియర్ కాప్స్ అనే విభాగాలు ఉన్నాయి. వాటన్నిటిలో పెద్ద సంఖ్యలో సైనికులు ఉన్నా మొత్తం బలూచిస్తాన్ అంతటిని నియంత్రించడానికి పాక్ ప్రభుత్వం ఎప్పుడూ తంటాలు పడుతూనే ఉంటుంది. ఇదిలో ఉంటే గత కొద్ది రోజులుగా జరిగిన దాడులు బలూచిస్తాన్ తిరుగుబాటు కీలక దశకు చేరుకుందని స్పష్టం చేశాయి. 2021 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనిక ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘాన్ భద్రతా దళాలు వాడిన అత్యాధునిక ఆయుధాలన్నీ తర్వాతి కాలంలో బ్లాక్ మార్కెట్కు తరలిపోయాయి. M16A2, M16A4, అసాల్ట్ రైఫిల్స్, ట్రిజికాన్ ACOG ఆప్టిక్స్, M203 అండర్ బ్యారెల్ గ్రైనేడ్ లాంచర్స్ వంటి అమెరికా తయారీ ఆయుధాలు బలూచ్ సాయుధ దళాల చేతుల్లోకి మారాయి. వాటికి తోడు RPG-7 రాకెట్ లాంచర్లు, PMK, MG3 తరహా తేలికపాటి మెషిన్ గన్స్ కూడా వాడుతున్నారు. తిరుగుబాటుదారులు హెవీ మిషన్ గన్స్ వాడుతూ కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బలూచ్ సాయుధ దళాలు మొదట్లో చిన్న గుంపులుగా ఉండేవి. ఇప్పుడు వారందరూ క్రమంగా కలిసికట్టుగా పోరాడుతున్నారు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాటానికి తిరుగుబాటు గ్రూపులని కలిసి వ్యూహాత్మక కూటములుగా ఏర్పడుతున్నాయి. తమ వనరులను సమీకరించుకొని ఐక్యంగా పోరాడుతున్నాయి. తమలో తాము మెరుగ్గా సమన్వయం చేసుకుంటూ సంక్లిష్టమైన ఆపరేషన్స్ ను సైతం చేపడుతున్నాయి. అంతేకాదు సాయుధ గ్రూపుల నాయకత్వం కూడా గిరిజన తెగల అధినేతల చేతుల నుంచి ఇప్పుడు బాగా చదువుకున్న చక్కటి ఆశయాలున్న మధ్యతరగతి బలూచ్ పౌరుల చేతుల్లోకి మారింది. ఈ కొత్త తరం బలూచ్ పోరాట యోధులు తిరుగుబాటును గెరిల్లా యుద్ధం తరహాలో నిర్వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బలూచ్ సాయుధ దళాలు తమ సామర్థ్యాలను ప్రతి అంశమును గణనీయంగా పెంచుకున్నాయి. కొన్నేళ్లుగా వారు తమ కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరుచుకున్నారు. దీర్ఘకాలం పోరాడగలగడం, పరిస్థితులను బట్టి వ్యవహరించగలగడం తిరుగుబాటుదారులకు ఖచ్చితంగా అదనపు బలంగా మారాయని చెప్పొచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం చేపట్టే చర్యలను ఎదుర్కొని ప్రతిస్పందించడం ఎలాగో వారు నేర్చుకున్నారు. ఆ గ్రూపులు క్షేత్రస్థాయిలో తమ గెరిల్లా వ్యూహాలతో పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. ఆంబుష్ అటాక్ చేయడం, ఐఈడీలు పేల్చడం, స్నైపర్లతో కాల్చడం, ఆత్మాహుతి దాడులకు పాల్పడడం వంటి చర్యలతో పాక్ సైన్యాన్ని ముప్పతిప్పలు పెడుతోంది బిఎల్ఏ సైన్యం. ఇలా ఓవైపు సాయుధ పోరాటం చేస్తూనే మరోవైపు అంతర్జాతీయ మద్దతు కూడగట్టడంలో గణనీయమైన ప్రగతితో ముందుకు సాగుతోంది బలూచిస్తాన్ విముక్తి పోరాటం. అంటే పాకిస్తాన్ గుప్పెట్ల నుంచి బలూచిస్తాన్ మెల్లమెల్లగా జారిపోతుందన్నమాట. అంటే పాకిస్తాన్ 2 ముక్కలు కావడానికి పెద్దగా సమయం పట్టదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.